వెల్కమ్ టు పూరా లోకల్. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బిసి సొరంగంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎస్ఆర్ఎస్ఏ, ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ బృందాలు జీపీఆర్ పరికరంతో చేసిన అన్వేషణలో బురద లోపల ఆనవాళ్లు కనిపించినట్లు ప్రచారం జరిగినా దాన్ని ఇంకా ధృవీకరించలేదు. లోపల ప్రక్రియ అంతా పూర్తి చేయడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశాలున్నాయని రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి. అయితే సొరంగం పైకప్పు కూలి వారం రోజులు గడుస్తుంది. ప్రభుత్వం సహాయ చర్యల్లో రోజు రోజుకి వేగం పెంచుతున్నా అందులో చిక్కుకున్న 8 మంది జాడ ఇప్పటికీ చిక్కలేదు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత అన్వేషణ బృందాలు, సంస్థలు సొరంగం చెంతే క్యాంపులు పెట్టాయి. తాజాగా సింగరేణి సంస్థకు చెందిన మరిన్ని సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. మొత్తం 12.85 కిలోమీటర్ల సొరంగంలో సహాయక బృందాలు 13.61 కిలోమీటర్లను దాటాయి. తాజాగా సింగరేణి సంస్థకు చెందిన మరిన్ని సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. మొత్తం 13.85 కిలోమీటర్ల సొరంగంలో సహాయక బృందాలు 13.61 కిలోమీటర్లను దాటాయి. శిథిలమైన టెన్నెల్ బోరింగ్ మిషన్ను దాటి లోనికి వెళ్లాయి. లోపల 9.2 మీటర్లు వెడల్పుతో ఉన్న టెన్నెల్లో 5.5 అడుగుల ఎత్తులో బురద, మట్టి పేరుకున్నట్లు గుర్తించారు. ఒకవైపు టీబీఎం భాగాలను కట్టెలతో కోస్తూనే మరోవైపు పైపులు, ఇనుప సామాగ్రిని వెలుపలికి తరలిస్తున్నారు. సొరంగం చివర్లో కట్టర్ ఉన్న ప్రాంతం నుంచి భారీగా నీటి ఊట వస్తుండడం సహాయక చర్యలకు విఘాతకంగా మారుతుంది. పంపులతో ఎంత తోడుతున్నా చివరి భాగం నుంచి వస్తున్న ఊటలు ప్రతిబంధకంగా ఉన్నట్లు చెబుతున్నారు. టీబీఎం కింద భాగంలో ఉన్న మట్టిని తొలగిస్తున్న కొద్దీ నీరు ఊరుతోంది. అయినా వెరువడకుండా బురదను సిబ్బంది తీస్తూనే ఉన్నారు.